వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన చలో జువ్వలదిన్నే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు కావలి నుంచి భారీ ర్యాలీగా వెళ్తుండగా జువ్వలదిన్నె సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 25 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అనటంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక దానిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తోంది. నా కిట్ నెంబర్ 912 అన్న. మీకు ఇచ్చిన డైరెక్షన్ అంటే మాకేం సంబంధం ఆయన మ్యారిటైమ్ బోర్డులో ఆఫ్లైన్లో ఉందా 5 మంది అంటే మీరు వస్తాయంటే మాకు బైండింగ్. మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. మత్స్యకారులపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఫైర్ అయ్యారు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్కు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. మత్స్యకారులకు చెందాల్సిన ఫిషింగ్ హార్బర్ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమాభిమానాలు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకో వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణ జువ్వలదిన్నెకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది దాదాపుగా పూర్తయి ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక సంస్థకి ఈరోజు దాన్ని బదిలీ చేయడం, దాంట్లో ఉన్నటువంటి భూమిని బదిలీ చేయడం, దానికి ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని బదిలీ చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తే ఇబ్బంది లేదు. మీరు పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఈ ప్రాంత మత్స్యకారులకు ఇదిగో ఈ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మీకు నేను ఆస్తిగా ఇచ్చాను, ఇది మీ హక్కు అని చెప్పిస్తే దానిని లాక్కుని వెళ్ళి వేరే వాళ్ళకి ఈరోజు రకరకాలైన చేస్తున్నారు. 99 పైసలకి నువ్వు భూములు ఇస్తున్నావు. ఈరోజు లోకేష్ అయితే బరి తెగించి ఆయన శ్రీభరత్ గీతం ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు విశాఖపట్నంలో దోచిపెట్టాడు. కాబట్టి మీరు దోచుకుంటున్నారు ప్రభుత్వం సంబంధించి ప్రజలాస్తిని. దానితో పాటు అభివృద్ధి చేసి మత్స్యకారులు వాడుకోవడానికి వాళ్ళ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మీరు ఉపయోగించుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే దాదాపుగా 25,000 మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి 289 కోట్ల రూపాయలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 2024 మార్చికే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఆ రోజు సోదరులు ప్రతాప్ చెప్పినట్టుగా వర్చువల్గా దీన్ని ప్రారంభించాలి అని అంటే మార్చిలో, దానికి సంబంధించి కాదు మరలా మనమే వెళ్ళి ఒక మత్స్యకార సదస్సు పెట్టి మత్స్యకార సోదరులందరికీ ఇదిగో నేను ఈ ఆస్తి మీకు ఇచ్చాను అని చెప్పి నేను స్వయంగా వెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారంగానే ప్రధానమంత్రి చేత ఆగస్టులో దానికి సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత దీనికి సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు ఆయన వచ్చాడు, జనార్దన్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరినీ తీసుకొని వచ్చి 6 నెలల లోపల దీని రూపురేఖలు మార్చేస్తానంటే నేను కూడా అనుకున్న పాపం మత్స్యకారు కుటుంబాలకు పాపం దీన్ని మార్చిస్తారేమో అనుకుంటే 6 నెలల లోపల మత్స్యకారులకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ఎగదనుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది.